రామగుండం డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన నేపథ్యంలో పూర్వపు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదివారం సాయంత్రం పాత్పల్లి ఎల్లయ్య యాదవ్ ను ఘనంగా సన్మానించారు. ఈ మేరకు గోదావరికని కళ్యాణ్ నగర్ లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత డిప్యూటీ మేయర్ పాత్పల్లి ఎల్లయ్య యాదవ్ మాట్లాడుతూ పూర్వ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో తనను సన్మానించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు తమ్ముళ్లతో రక్త సంబంధంకు మించిన అనుబంధం ఉంటుందని, తెలుగుదేశం పార్టీ నేర్పిన క్రమశిక్షణ వల్లే ఈ ఎదుగుదల అవకాశం సాధ్యమైందన్నారు. తనకు డిప్యూటీ మేయర్ గా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రామగుండం ప్రాంతం అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని చెప్పారు. తిరిగి మళ్ళీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇవాళ వాళ్ళు అడుగు బలహీన వర్గాలకు, పేద ప్రజలందరికీ సన్న బియ్యం కానీ, పెన్షన్స్ కానీ, గృహ ఇందిరమ్మ ఇల్లు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు. అదే మాటలో మా రాజశేఖర్ 25 సంవత్సరాలు ఇక్కడ ఓడిపోయినా కూడా ఇది నా పుట్టిన గడ్డ, ఈ గడ్డ రుణం తీర్చుకోవడం కోసం మళ్ళీ ఎన్నిసార్లు ఓడిపోయినా ఇక్కడ పోటీ చేసి గెలిచి ఇక్కడి రుణం తీర్చుకోవాలి, గెలిచి తీరాలని గెలిచి ఈ రోజు మరి గతాన్ని మరిపించి ఈ రోజు బ్రహ్మాండమైన అభివృద్ధిలో ఈ యొక్క రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుగులు పెట్టిస్తా ఉన్నారు. మీరు చూస్తా ఉన్నారు కదా, రామగుండంలో ఎక్కడికి పోయినా 40-45 ఫీట్లు 50 ఫీట్ల రోడ్లు, ఎక్కడికి పోయినా పగలే వెన్నెల అన్నట్టు వీధి దీపాలు, ఎక్కడికి పోయినా పగలు రాత్రి తేడా లేకుండా వెలుతురు అవపడతా ఉన్నాయి. బ్రహ్మాండమైనటువంటి రోడ్లు, చిన్నపిల్లలు కేరంతలు పడతా ఉన్నారు, బ్యాట్ బట్టి క్రికెట్ ఆడుతా ఉన్నారు రోడ్ల మీద. అంత బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేసి చూపించడం జరుగుతూ ఉంది రాజశేఖర్ గారు. అదే కాదు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఇలా అనేక రకాలుగా అభివృద్ధిలో కూడుకమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనే మరొక పదవి వచ్చేది. కానీ ఈ రోజు ఒక నగర మేయర్, ఒక డిప్యూటీ మేయర్, నగర మేయర్ ఎస్సీ, డిప్యూటీ మేయర్ ఒక బీసీ కులానికి చెందిన వాళ్ళను ఒక్క రూపాయి నవా పైసా లేకుండా ఇవాళ డిప్యూటీ మేయర్ తెచ్చి కూర్చోబెట్టి అభివృద్ధి చేయాలి, అభివృద్ధి నా లక్ష్యం, అవినీతి దూరం కావాలి, అవినీతిని తరిమి కొట్టాలి, ఈ ప్రాంత అభివృద్ధి నా లక్ష్యమని ఆయన ఈ రోజు మమ్మల్ని ఈ పదవులలో కూర్చోబెట్టడం జరిగింది. ఆయనకు నేను చెప్తా ఉన్నా, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయాల్లో అనేక ఉద్యమాలు చేసిన, అనేక కష్టాలు కన్నీళ్లు, ఎన్నో రకాల బాధలు ఎదుర్కొన్నా ఎవరు చేయలేని న్యాయం రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఎమ్మెల్యే గారు, మా గౌరవనీయులు నాకు డిప్యూటీ మేయర్ ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో భాగస్వామి కమ్మని చెప్పడం జరిగింది. మీరు ఆయనకు రుణపడి ఉన్నా ఆయన రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం అనేక మందికి అనేక సార్లు గెలిపించి జెండాలు బట్టి జై కొట్టి ఉద్యమాలు చేసి ఎన్ని చేసినా ఎక్కడ కూడా ఒక పదవి రాలేదు. కానీ ఈ రోజు నన్ను గుర్తించి, నా కష్టాన్ని గుర్తించి, నా సిన్సియారిటీని గుర్తించి తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా ఆనాటి పేరును గుర్తు చేసి ఈ రోజు డిప్యూటీ మేయర్ నాకు కట్టినందుకు నేను రుణపడి ఉన్నా. నాయకులు కోటగిరి పాపయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కన్నూరి సతీష్ కుమార్, పాల్రాజ్ కుమార్, కార్మిక నాయకులు కట్కూరి శ్రీనివాసరెడ్డి, కుల్ల వెంకటేశ్వర్లు, కత్రోజు మోహన్, అనుమ రాజమల్లు, చిప్ప రాజేశం, కుక్కల రాజయ్య, మీసాల కృష్ణ, కొమ్ము మధునయ్య, ములుగూరి వీరయ్య, జక్కుల సతీష్, పులి మహేష్, పెనుగొండ శ్రీనివాస్, తోట రవి, జనగామ కుమార్, పోయల్ రవి, నూనె లతా మోహన్ తదితరులు పాల్గొన్నారు.